పెదవాగు ప్రాజెక్టు రిజర్వాయర్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, రాజకీయ పలుకుబడితో యథేచ్ఛగా రిజర్వాయర్ భూముల్లో పంటలు వేస్తున్నారని ఆయకట్టు రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ధ్వంసం కావడంతో ప్రాజెక్టు మరమ్మతులు చేస్తారని రైతులంతా ఎదురుచూస్తుంటే, మరోపక్క రిజర్వాయర్ లోతట్టు భూములను రాజకీయ పలుకుబడి ఉన్న కొంతమంది ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తూ మరికొంత భూమిని కౌలుకు కూడా ఇస్తున్నారని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలి, ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తి చేసి సాగునీరు అందివ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పెద్దవాగు ప్రాజెక్టు జూలై 18వ తారీఖున తెగిపోవడం జరిగింది. ఈ ఆక్రమణ 1100 ఎకరాల లోపల మొత్తం ఆక్రమణ మొత్తం రైతులు దున్నేసి వేరే ఊరు నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా రైతులు వచ్చి దున్నేసి భూ ఆక్రమణ సాగు చేస్తున్నారు. ప్రాజెక్టు ఇంతకు ముందు ఇలా దున్నడం వల్లే పూడిపోయి ప్రాజెక్టు తెగిపోవడానికి కూడా కారణం ఇదే. డి గారు 4-5 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈయనకు తెలుసు ఈ వ్యవస్థ అంతా. డి గారు చెప్తూనే ఉన్నాం. మేము డి గారికి ఒక వారం 10 రోజుల క్రితం కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఈ డి గారికి నిమ్మక నీరెత్తినట్టు ఉండడం. ఈ డి గారు ఏ గారు కరెక్ట్గా తీసుకొని ఉంటే ప్రాజెక్టు ఆక్రమణ జరగదు, అలా దున్నరు, ఈ నష్టం జరగదు. మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు జూలై 18వ తారీఖున తెగిపోవడం జరిగింది. ఈ ఆక్రమణ 1100 ఎకరాల లోపల మొత్తం ఆక్రమణ మొత్తం రైతులు దున్నేసి వేరే ఊరు నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా రైతులు వచ్చి దున్నేసి భూ